పాయింట్ చెప్పండి నాకు. అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు? ఎవరు సార్? గట్టిగా. సెలబ్రిటీస్ ఇస్తారు. పైసలు తీసుకొని ఇస్తారా, ఫ్రీకి ఇస్తారా? మాట్లాడాలి. ఆ పైసలు ఎవరివి? ఎవరివి? మనవి. కంపెనీ కాదు, కంపెనీకి ఇచ్చేది కూడా మనమే. మన పైసలు తీసుకున్నటువంటి సెలబ్రిటీస్. మన వల్ల మంచి జరిగింది వాళ్ళకి. మన డబ్బు తీసుకున్నవాడు మంచిగా చెడా? మనం డబ్బు ఇచ్చినాం కాబట్టి మన వల్ల మంచి జరిగింది. మనకేం చేయాలి? మనం తిరిగి ఏం చేయాలి? నా సొమ్ము తిన్నవురా, నియత్తు ఉండాలి నీకు అంటారు కదా తెలంగాణలో. అంటారా లేదా? ఏదైనా 10 రూపాయలు ఎప్పుడైనా తీసుకోవాలని మోసం చేసినాం అనుకో, నా సొమ్ము తిన్నవురా, నియత్తు లేదు నీకు అంటారు. మరి మన డబ్బులు ఎన్ని తీసుకుంటారు సెలబ్రిటీస్? 100, 200, కోట్ల? గట్టిగా. కోట్లు తీసుకున్న వాళ్ళు సమాజానికి ఏం చేయాలి? మీ అందరి దగ్గర నేను డబ్బు తీసుకున్న వాడు మీరు మంచి కోరుకోవాలా, చెడు కోరుకోవాలా? మీకు మంచి జరగాలని, నేను బతికేదే మీతోటి కాబట్టి మీకు మంచి జరగాలని నేను యజ్ఞాలు కూడా చేయాలి. అవసరం కూడా లేదు, యజ్ఞాలు చేయాల్సినంత అవసరం లేదు. కానీ చేయితోటి తెలిసి చెడు చేయొద్దు. ఎస్ ఆర్ నో? కానీ ఇప్పుడు టీవీలో ఒక సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ మ్యాగీ నూడిల్స్ అని ఇస్తున్నాడు. తింటాడు ఆయనని? ఆయన తినడు. పోనీ మీరు చెప్పండి, అడ్వర్టైజ్మెంట్లో వచ్చే మ్యాగీ నూడిల్స్ మంచిదా చెడ్డదా? అమ్మా ఏం ఉబ్బరిస్తుంది గచ్చారా, ఏం ఒకటే ఊపుతున్నారు. ఉబ్బరమే అది. మొత్తం సెంట్రల్ ఏసీలు ఉన్నారు ఇంతకుముందు. సార్ దిస్ బ్లడీ హాట్, మై హౌస్ ఫుల్ ఏసీ, ఇన్ బాత్రూమ్ ఆల్సో. ఎవరు కొత్త వాళ్ళు ఎవరు కనబడతారు? అంతా నా పాలెళ్ళు ఎవరు? ఎందుకు ఊపుతారు అట్లా? నేను 3 వేసుకున్నా, ఇంకా నాకెక్కువ ఉంది లైట్ తోటి. జరగదు చెప్పి నా బాధ ఏంటంటే మీరు ఊపొద్దని కాదు, మీరు బాగుండొద్దని కాదు. అటు చూస్తే ఇది మిస్ అయింది. జస్ట్ అర్థం చేసుకోండి. నేను మాట్లాడే మాటల్లో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఏదైనా రాంగ్ కనబడితే నన్ను క్వశ్చన్ చేయండి. మ్యాగీ మంచిదా చెడ్డదా? గట్టిగా. నువ్వు నేను చెప్పలే ఆ మాట, ఆ కంపెనీ ఓనరే చెప్పిండు మ్యాగీ నూడిల్స్ తింటే చచ్చిపోతారు, ఇలా నేను సీసం కలుపుతా అని. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ చెడ్డదని చెప్పి మనం చెప్పలే, ఆ కంపెనీ ఓనరే ఇలా నేను లెడ్ కలిపినా ఈ సీసం కలిపితే జనాలు నిజంగానే ప్రమాదం ఉంది అని చెప్పి ఒప్పుకున్నాక మ్యాగీ బంద్ చేసినా లేదా? గట్టిగా. బంద్ అయిన మ్యాగీ ఇప్పుడు నడుస్తుందా లేదా? ఎట్లా? న్యూ మ్యాగీ. ఇప్పుడు నేను ఒక హోటల్ పెట్టినా. హోటల్ పెడితే అందరు రోజు వచ్చి తినిపోతున్నారు. ఇడ్లీ బాగుందని చెప్పి రోజు చట్నీ కూడా మిగిల్చకుండా ఆకు కూడా నాకు వేసిపోతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఒకసారి ముందర వస్తున్నా సార్, ఏం పేరు సార్? మీ పేరు ఏం పేరు? రాజేష్ సార్ వచ్చిండు. ఆయన కూడా రెగ్యులర్ కస్టమరే. ఒకనాడు వచ్చి ఇడ్లీ తింటే టక్కున ఇడ్లీ కొరికిండు. సగం బొద్దు ఇంకా ఇడ్లీలే ఉంది, చూస్తున్నాడు దాన్ని. మిగతా సగం ఏడుంది? ఏమంటాడు? తమ్మి సూపర్ తమ్మి, నిజంగా నువ్వు 30 రూపాయలకే 3 ఇడ్లీ పీసులు ఇచ్చినావు, నాన్ వెజ్ కూడా పెట్టినావు, నువ్వు చల్లగా ఉండాలంటాడు. ఓసిడీకే జనాలు ఆరోగ్యం అంటే ఆటలు అనుకుంటున్నారు అని చెప్పి ఒంగబెట్టి 4 తడతాడు. ఇంకా అవసరమైతే చుట్టుపక్కల కూడా కొడతారు, దొరికిందే ఛాన్స్ అని. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను చేసినటువంటి ఇడ్లీలో పొద్దు ఇంకా పొరపాటును వచ్చిందా, కావాలని కలిపినా? రాజేష్ అన్న పొరపాటు అయిపోయిందని ఆయన కాళ్ళు పట్టుకున్నా నా టిఫిన్ సెంటర్ ఉండదు. గుండు వాళ్ళ కొట్టి ఇంటికి పోయిందా కొడతారు. మళ్ళీ తెల్లారి న్యూ సైజులో టిఫిన్ సెంటర్ అని పెడితే నడుస్తుందా? నడవదు. మళ్ళీ న్యూ పొద్దు ఇంకేస్తామని మళ్ళీ కొడతారు. న్యూ స్టైల్లో కొడతారు. ఎస్ ఆర్ నో? మ్యాగీ నూడిల్స్ లో సీసం కావాలని కలిపినా పొరపాటు జరిగిందా? కావాలని కలిపినోడు కూడా బచ్చని చేతిలో పెడితే నడుస్తుందా లేదు? సొట్టపుగ్గల జింట బచ్చన్ ఇద్దరు కలిసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా పాయింట్ బచ్చన్ మంచోడా చెడ్డోడా, మేడం మంచిదా చెడ్డదా, నా పాయింట్ అది కాదు. మ్యాగీ నూడిల్స్ కూడా నా మ్యాటర్ కాదు, ఆ కంపెనీ కూడా నా మ్యాటర్ కాదు. నా పాయింట్ ఏంటంటే, ఒక ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఎవరు సార్? ఒక హోటల్లో ఇడ్లీ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? సినిమా బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఒక మేడం బ్యూటీషియన్ ఉంటుంది, మంచి ఫేషియల్ చేస్తారా ఎవరు చెప్పాలి? అంటే భూమి మీద ఏ విషయమైనా బాగుందా లేదా మనకంటే ముందు అనుభవించినోడు మాత్రమే చెప్పాలి. ఇది రూల్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు సెలబ్రిటీస్ మీరు ఎవరైనా తీసుకోండి, ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ప్రొడక్ట్ వాళ్ళు తినరు. మ్యాగీ నూడిల్స్ ఒకటే కాదు, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది. థమ్స్అప్ లో, పెప్సీలో కార్బోనేటెడ్ వాటర్ వల్ల ఫ్యూచర్లో క్రమంగా ఎక్కువ తాగటం వల్ల పేగుల లోపలి భాగంలో చిన్న కురుపులు వస్తాయి, వాటిని అల్సర్స్ అంటారు. అవి ఫ్యూచర్లో క్యాన్సర్ దారితీస్తాయి అని చెప్పి ఒక స్టడీ ద్వారా తెలిసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి థమ్స్అప్ ను, పవన్ కళ్యాణ్ పెప్సీని 2 ప్రోడక్ట్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం బంద్ చేశారు. మీకు ఆ విషయం కూడా తెలుసు. బంద్ చేసి 23 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు థమ్స్అప్ బంద్ అయితే నడుస్తూనే ఉన్నారు. వాళ్ళిద్దరు బంద్ చేసినందుకు జనాలకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము ఈ ప్రోడక్ట్ తాగము, జనాలు తాగమని చెప్పమని వాళ్ళు బంద్ చేస్తే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉందా లేదా? థమ్స్అప్ ఈజీగా జస్ట్ లైక్ దట్ అమ్ముకోదు. మెరిండా అని ఒక డ్రింక్ ఉంది, ఇప్పుడు షాప్లలో ఉందా లేదా? ఉంది. కొంటారా ఎవడన్నా?
రేపటి నుంచి మహేష్ బాబు సారు రోజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అనుకో మెరిండా గురించి, వాడదా నేను ఏం చెప్పాలనుకుంటా మీకంటే, మనం ఏం దినాల్లో మన చేతిలో టీవీలో ఏది యాడ్ వస్తే అది మన ఇంటికి వస్తుంది. ఒప్పుకుంటారా? లేదు సార్ నువ్వు చెప్పేది తప్పు అంటే మళ్ళీ ఒక మాట చెప్తా. నువ్వు మేడ్ మిక్స్ మంచిదా సంతూర్ మంచిదా? అందరూ ఓటేయాలి సార్. ఏదో దానికి ఓటేయాలి తొందరగా గట్టిగా. బాల్కనీ మేడ్ మిక్స్ మీ ఇంట్లో ఏది ఉంది అంటే నీకు మేడ్ మిక్స్ మంచిదని తెలిసినా అది షాపులో అవైలబుల్ ఉన్నా నిన్ను సంతూరు కొనబెడతాడు చేసేదాని పేరు అడ్వర్టైజ్మెంట్. దాన్ని నేను ముందుగా చేతబడి అని చెప్పి పిలుస్తా. యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ గత పెద్ద పేరు ఎందుకు పెట్టిస్తారంటే నిజం చెప్పురి. జనాలు చౌరస్తల సిగ్నల్ పడితే ఆగుతారా, నిమ్మకాయలు పెట్టి ఆగుతారా? సిగ్నల్ పడితే ఎవడు ఆగడు అని పడిపోతాడు, నెంబర్ కాలం పెట్టిపోతున్నాడు. నిమ్మకాయలు వేడి పోతాడేమో. ఏ సిగ్నల్ అవసరం లేదు, 100 మీటర్ల దూరం నుంచి చూస్తాడు. కొడకాడేవాడు చేసి అయితే పోతాడు. నిమ్మకాయలతోటి మనిషిని ఏమన్నా చేయొచ్చు అని ఎక్కడ ప్రూఫ్ ఉందా? నేను దేని తప్పడుతున్నాను, ఎవరు నమ్మకాలు అల్ల ఎవరు విశ్వాసాలు అల్లగా నేను ఏలు పెడతలేను. కానీ నిజంగా నిమ్మకాయలతో ఒక మనిషి ఎఫెక్ట్ అవుతాడు ఎక్కడ రుజువు లేదు. కానీ దాన్ని చూస్తే భయపడతాం. నేనేమంటున్నా అంటే మీరు మాట చెప్పండి, డాబర్ పేస్ట్ మంచిదా కోల్గేట్? గట్టిగా ఏది వాడుతురు? రైట్. కొబ్బరి నీళ్ళు మంచివా థమ్సప్పా? ఇంకొకసారి ఏది వాడుతారు ఎక్కువ? థమ్సప్ తాగినాక ఆరోగ్యం ఖరాబ్ అయితే ఏడిపోతారు. హాస్పిటల్కి పోయినాక ఏం తాగుతారు? ఇంకో ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు చెప్పురు ఏది చేతబడి, నిమ్మకాయలతో చేసేదా టీవీలో అడ్వర్టైజ్మెంటా? 200 ml మూతికాడ పెట్టుకొని 3-4 గుట్టలు దుక్కుతాడు మహేష్ బాబు. మనం ఆవేశపడిపోయి ఈయన 200 ml తాగితేనే 3 గుట్టలు దుక్కిండు, నేను 2 లీటర్ల డబ్బా మొత్తం తాగుతాను. మనం తాగుతాం, మనకు అడిగేలేవు డబ్బా మొత్తం తాగినాం. ఎస్ ఆర్ నో? నేను మళ్ళీ చెప్తున్నా, ఏ హీరోని తిడతలేను, ఏ ప్రొడక్ట్ తిడతలేను. ఆ పాయింట్ ఏంటంటే వాడనటువంటి సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ డబ్బు కోసం ఎప్పుడైతే ఇవ్వటం స్టార్ట్ అయిందో కంపెనీ ఓనర్కి ఒక విషయం అర్థమైపోయింది, జనాలకు క్వాలిటీ తోటి సంబంధం లేదు. అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే అగరబత్తీలు కూడా అమ్ముడు పోతాయి. సైకిల్ ప్యూర్ అగరబత్తీలను అమ్ముతలే. అది ఎందుకు వాడాలో మనకు కూడా తెలియదు. ఆడిస్తారు కాబట్టి మీరే చెప్పారు కదా, మేడ్ మిక్స్ మంచి అని చెప్పి సంతూర్ వాడతారు, డాబర్ మంచి అని చెప్పి కోల్గేట్ వాడతారు, పన్ను ఊసిపోయిందాక కోల్గేట్ వాడతారు. ఊసిపోయే ముందర డాబరు, దంతకాంతి, పతంజలి, సెన్సోడైన్ ఈ మంచివన్నీ జీవితం సగనాకపోయే ముందర గుర్తొస్తాయి. గోకుడు పెట్టినాక సంతూర్ వాడతారు, దురద పెట్టాకనే మేడ్ మిక్స్ దగ్గరికి వెళ్తారు. థమ్సప్ తాగి దవాఖానలో పడతారు, దవాఖానకి వెళ్ళి బయట పడుతుంది, కొబ్బరి నీళ్ళు తాగుతారు. ఇదంతా మ్యానిపులేటెడ్ సిస్టమ్ బై ద అడ్వర్టైజ్మెంట్. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ లో కంపెనీ ఓనర్లు ఎక్కడ దాకా పోయి తెలుసా? సింపుల్ గా ఇప్పుడు మీరు ఇట్లా పోతుంటే జేబీఎస్ ముందు సిగ్నల్ దగ్గర ఫ్లైఓవర్ ఉందా, హిమాలయ బుక్ షాప్ దాటిన తర్వాత ఆ ఫ్లైఓవర్ ముందు ఒక ఫ్లెక్సీ ఉంటుంది చూడండి, పలుకులలో కేసరి. నాగోల్ కాడ కూడా ఉంటుంది. అదే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ ఇద్దరు కలిసి గుట్కా తినమని చెప్తున్నారు. ఏంటిది అది? అగో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ముగ్గురు తింటారా? నా పాయింట్ అది కాదు. వీళ్ళు ఎవరన్నా గుట్కా తింటారా? తినరు. కానీ తినమని చెప్తున్నారు. మంచిగా చెడా? అది దేనికోసం చెప్తున్నారు? డబ్బు కోసం. ఆ డబ్బు ఇచ్చేది ఎవరు అంటే మనం కూలిచ్చి మన పైసలు ఇచ్చి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నట్టే కదా. నేను తెలంగాణ భాష కూడా అటు ఇటు పోతుంది, పట్టించుకోకూడదు. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా, జోక్ కాదు నేను చెప్పేది, రియల్ ఇన్సిడెంట్ చెప్తా. ఒక 9 ఏళ్ల పిల్లగాడు అన్న బొరబడుతుందా అలా చెప్తున్నా, కొట్టా చేసేది ఏం లేదు. ఓ 9 ఏళ్ల పిల్లగాడు క్రికెట్ ఆడుకుంటా ఆయనతో పాటు ఒక 20-30 మంది పోరగాళ్ళు ఇక చూడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తోళ్ళు గుట్కా తిన్నోడు, తినమన్నోళ్ళు తిన్నోడు. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి వినండి. 9 ఏళ్ల పిల్లగాడు వాడు విమల్ గుట్కా తినుకుంటా వానితో పాటు వానికంటే చిన్నోళ్ళు అందరికీ ఆ గుట్కా తినబెట్టుకుంటా క్రికెట్ ఆడుతున్నాడు. టీవీ నుంచి ఒక యాంకర్ పోయి ఏమన్నా గుట్కా తింటున్నావు చచ్చిపోతట్రా అని అడిగిండు ఆయన. షారుఖ్ ఖాన్ చస్తే నేను కూడా చస్తా అని అంటున్నాడు. ఇది లైవ్, నేను చెప్పిన జోక్ కాదు, స్టోరీ కాదు, జరిగిన విషయం మీకు చెప్తున్నా. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. షారుఖ్ ఖాన్ చస్తే నేను కూడా చస్తా అంటున్నాడు. షారుఖ్ ఖాన్ ఎందుకు చస్తాడు అంటే ఆయన కూడా గుట్కా తింటున్నాడు. నీకెవరు చెప్పిండ్రా షారుఖ్ ఖాన్ గుట్కా తింటున్నాడు? నేను టీవీలో చూసిన. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని నేను చెప్పినది ఒకసారి ఆలోచించండి. 9 ఏళ్ల పిల్లగాడు మన ఇంట్లో ఉన్నాడు. వాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుందాం. అల్లు అర్జున్ ఏం చేస్తే అది చేయడం అలవాటు ఉంటుందా లేదా? ఆయన ఎట్లా కటింగ్ చేస్తే అట్లా కటింగ్ చేస్తారు, ఆయన ఎట్లా అంటే అట్లా అంటారు, ఎట్లా చేయబెట్టి అట్లా పెడతాడు, ఏ అంగి చేస్తే అంగి చేస్తాడు. ఇది అలవాటు. ఎస్ఆర్లో ఆయన దాకా ఎందుకు మనం కూడా ఫాలో అవుతాం అప్పుడప్పుడు. అంటే వాళ్ళ వ్యక్తిగా అంతగానే అంటే హీరో అనే వ్యక్తికి ఉన్నటువంటి క్రేజ్ వల్ల ఆయన ఫాలో అవడం జనాలకు అలవాటు. ఎస్ఆర్లో అంతవరకు ఓకే. కానీ 9 ఏళ్ల పిల్లగానికి వానికి కామన్ సెన్స్ ఏముండదంటే షారుఖ్ ఖాన్ అనే వ్యక్తి గుట్కా
అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇస్తాడు, ఆయన తినడు అనే విషయం ఆయనకు తెలియదు. ఎస్ ఆర్ నో? ఎప్పుడు తెలుస్తుంది దానికి? ఓ 16-17 ఏళ్ళు అయినాక తెలుసు. ఆ వయసు వచ్చినాక పని చేస్తారు, అప్పుడు తింటనే ఉంటాడు. అప్పుడు ఆ జీవితం సగనాకపోతుంది. కారణం ఎవరు? సెలబ్రిటీసే కదా. ఇది పుణ్యమా పాపమా? మళ్ళీ పాపానికి పజలిచ్చేది ఎవరు? మళ్ళీ కాలం ఖరాబ్ అయిపోయిందని జైలు చేయడం చెప్పేది ఎవరు? 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే సింపుల్గా లైన్ చెప్తారు, ఏ కాలం ఖరాబ్ అయింది, జనరేషన్ అంతే అట్టే అయింది. ఎవరు ఖరాబ్ చేసిన కాలం? ఒక్కసారి ఆలోచించండి. మనకంటే ముందు జనరేషన్ ఎవరు? గట్టిగా నాన్న. మనకంటే ఆరోగ్యంలో బెటరా కదా నాన్న? తాత, ముత్తాత, అల్లయ్య. ఒక్క మాట చెప్పండి, ముత్తాత అల్లయ్య ఇద్దరు ఆరోగ్యం ఉంటుంది. మెయిన్ కారణం ఏంటి? గట్టిగా ఫుడ్. ఆ ఫుడ్ వాళ్ళు తినడానికి ఎవరు రిఫర్ చేసి వాళ్ళకి ఎవరు తినబెట్టరు? అక్కినేని నాగేశ్వరరావు ఆయన తినరా? వాళ్ళ అయ్యే ఏం చెప్తా తినరా? ముత్తాతలో అయ్యే ఏం తిన్నాడో ముత్తాత గదే తిన్నాడు. బిడ్డ నేను గంజి తాగినా నువ్వు కూడా గంజి తాగు, నేను రొట్టె తిన్నా నువ్వు కూడా రొట్టె తిను, నా దగ్గర రేగువాళ్ళు ఉన్నాయి నువ్వు కూడా రేగువాళ్ళు తిను, ఎక్కువ తినకు తగ్గులేసుకో జాగ్రత్త. అంటే మంచి చెడులు మనకు ఎవరు చెప్పారు? మనకంటే ముందు అనుభవించిన వాళ్ళు. ఎస్ ఆర్ నో? ఫాలో అవుతున్నా? ఎప్పుడైపోతుంది మీటింగ్ అని చూస్తారా? అవుతారు కదా. ముత్తాతలో అయ్యే ఏం తిన్నాడో ముత్తాత గదే నిలబెట్టిన. మధ్యలో మహేష్ బాబు చూడలే, అల్లు అర్జున్ రాలే, అడ్వర్టైజ్మెంట్ ప్రభావం లేదు కాబట్టి వాళ్ళు అయ్యే ఏం తిని ఆరోగ్యంగా ఉందో కొడుకు కూడా అదే పెట్టింది కాబట్టి దేర్ వాజ్ నో మ్యానిపులేషన్. ఇద్దరు సేమ్ ఉన్నారు. ముత్తాత ఎవరు చెప్పిండు? తాతకి. ముత్తాత తాత సేమ్. ఇప్పుడు తాత ఎవరు చెప్పాలి? నాన్నకు. నాన్న తాత ఇద్దరు సేమ్. నాయన ఎవరు చెప్పాలి? ఇప్పుడు కొడుకేవాడు మనమే కదా, ఇంకా బయటకు వచ్చింది మనమే కదా, మనకు చెప్పాలి. నాకు మాట చెప్పరు, వాస్తవం చెప్పాలి. నాయన మనకు చెప్పిందాక మనం వెయిట్ చేసినామా? మనమే ఉరికి నూడిల్స్ తినబెట్టామా? ఇది జరిగింది సినిమా. ఇప్పుడు నాయనకు నూడిల్స్ తినబెట్టిన మనకి చెప్పింది ఎవరు నూడిల్స్ గురించి? అడ్వర్టైజ్మెంట్ లో సెలబ్రిటీ. తిన్నోడా తిననోడా? అంటే ఒక తినని వ్యక్తి పైసల కోసం ఒక వస్తువుని తినమని చెప్తే నువ్వు తిని నీ ఆరోగ్యాన్ని సంకనాకించుకోవడమే దౌర్భాగ్యం అనుకుంటే, నీకంటే ముందు తరమైనటువంటి నీ అయ్యని తినబెట్టావు. గట్టిగా మాట్లాడితే మీ తాతతో కూడా థమ్స్అప్ దాపించినావు. నెక్స్ట్ తరమైనటువంటి నీ కొడుకు కూడా థమ్స్అప్ అలవాటు చేసినటువంటి పోషడీకే బ్యాచ్ మనదే. థ్యాంక్ యూ సార్. నేను చెప్పేది వాస్తవం అనిపిస్తే మాత్రం నిజంగానే గట్టి కొట్టండి క్లాస్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ప్రోడక్ట్ కానీ సినిమా కానీ ఒక విషయం ఏదన్నా కానీ, ఒక మీటింగ్ కానీ ఒక ఫుడ్ కానీ ప్రపంచంలో ఏ విషయమైనా అది బాగుందా లేదా ఎవరికి అర్హత ఉంది చెప్పేది మనకంటే ముందు అనుభవించిన వాళ్ళు. ఏసారులో ఒక సినిమా చూడండి, కొన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇస్తారు, బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మామూలు ఈవెంట్ల ప్రమోషన్లు, ఏం చేసినా సినిమా హిట్ కాదు, ఫట్ అయితే. కొన్ని సినిమాలు బలగం లాంటివి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్, నేను అప్పుడు హోమ్ మీటింగ్ చేస్తాను చెప్తాను, సాయంత్రం నన్ను సినిమా థియేటర్ కాడ దింపురా అంటే రాజధాని థియేటర్ కాడ దింపినా, నేను హోమ్ మీటింగ్ పోయాను. వాడు సినిమా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి నేను వచ్చి పికప్ చేసుకున్నాను. ఏమైందిరా? మన తాత చచ్చిపోయినప్పుడు ఏడలేరా? నాకు ఒకటి అర్థమైంది, ఈ సినిమా ఏడిపించింది. అరే నువ్వు బండి తీసుకొని ఇంటికి పోరా అని చెప్పి నేను సినిమా పోయాను. నా కాడు వేరు డైరెక్షన్ బాగుందని చెప్పలే, అలా కుమరే తాత ఏమంటారు యాక్టింగ్ బాగుందని చెప్పలే, ఏడిపించింది ఏం చెప్పలేదు. వాడు ఏడ్చింది అంతే. ఆయన చూడగా నాకు అనిపించింది వీడు ఏడ్చేంత బాగుంది సినిమా. వాడు జనరల్గా ఏడవాడు, నాకు తెలుసు అంత. ఫీడ్బ్యాక్ ఏమిచ్చింది అక్కడ? నోటి మాట, నోటి జస్ట్. ఎవరు చెప్పారు నాకు? నాకంటే ముందు. ఇది కరెక్టా? రివ్యూ చూసి చెప్పేటోడు కరెక్టా? సినిమా చూడకుండా రివ్యూ రాస్తారే కొంతమంది ఆపాప్ నాలెడ్జ్ తోటి. సినిమా ఇండస్ట్రీని సగం సగనాకి ఇచ్చేది వాళ్ళే. హీరోలు కూడా అందుకే అలా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు రివ్యూలు చూసి సినిమా పోయినోడు గ్రేటా, సినిమా చూసినోడు మాటిని పోయినోడు గ్రేటా? సో ఏ విషయమైనా మనకంటే ముందు అనుభవించినోడు చెప్పాలి. ఇది రూల్. ఏసార్లో ఆ రూల్ ద్వారా జరిగే బిజినెస్ పేరే డైరెక్ట్ సెల్లింగ్. అయితే ఈ కాన్సెప్ట్ మొత్తం ఈ కాన్సెప్ట్ ఏంటంటే,
కంపెనీ ఓనర్ చెప్తున్నాడు, సార్ 30-40 ఏళ్ళ నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో నేనే వెస్టీజ్ లో నేనే 450 ప్రొడక్ట్స్ తయారు చేపిస్తున్నా. అందులో హోమ్ నీడ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి, షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, సైనస్, మైగ్రేన్, పెరాలసిస్, వీటన్నిటి కూడా ఫుడ్ సప్లిమెంట్స్. ఐ రిపీట్, ఇట్ ఈస్ నాట్ మెడిసిన్, ఇట్ ఈస్ ఫుడ్ సప్లిమెంట్. సార్ తేడా ఏంటిది ఫుడ్ సప్లిమెంట్ కి మెడిసిన్ కంటే? మెడిసిన్ డాక్టర్ రాయాలి, మెడిసిన్ రోగం వచ్చిన వాళ్ళు తీసుకోవాలి, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మెడిసిన్ లాంగ్ రన్ లో సేఫ్ కాదు. సప్లిమెంట్ అంటే ఫుడ్ లో మనం ఎప్పుడైనా మీ డాక్టర్ అన్నం తినుడు అని రాస్తారా పేపర్ మీద? ఈ కూర తినని ప్రిస్క్రిప్షన్ రాస్తారా? ఎందుకు రాయడంటే అది నీ సహజమైనటువంటి జీవనంలో భాగం. సప్లిమెంట్ కూడా నువ్వు తీసుకునే ఫుడ్ లో నీకు సరిపోయిన కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ, విటమిన్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ దొరకనప్పుడు దాని ప్లేస్ లో మనం ఈ విటమిన్స్ ఎక్స్టర్నల్ ద్వారా తీసుకోవడానికి సప్లిమెంటేషన్ అంట. సింపుల్ ఒక మాట చెప్పాలంటే, ఫుడ్ లో తినేటటువంటి ఆహారంలో సరిపోయిన పోషకాలు దొరకనప్పుడు వాటిని సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటాం. సింపుల్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రోగం వచ్చినాక వాడేటి కాస్తారు, రోగం వచ్చినాక కూడా వాడచ్చు, కానీ వాడాల్సింది రోగం రాకుండా కణాలకు పోషణ అందించేటువంటి సప్లిమెంట్. ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే, చాలా మంది మోకాళ్ళంలో గోళీలు ఉన్నాయి, మా దగ్గర షుగర్ గోళీలు ఉన్నాయి, మీకు తగ్గకపోతే నాకు గుండు పట్టించుకుంటా అని చెప్పి మంగమ్మ శబ్దాలు చెప్తారు మా దాంట్లో. ఇవి సప్లిమెంట్స్. రోగం తగ్గుతుందా లేదా వాడినాక ఒక్కొక్కరు చిన్న చిన్నగా అర్థమైంది. ఇక్కడ చాలా మంది వచ్చి మీకు చెప్పారు కదా నాకు తగ్గిందని, అలా తగ్గింది కాబట్టి నీకు అదే టైంలో అదే రోగం తగ్గాలని రూలు లేదు. సప్లిమెంట్ గురించి అర్థం చేసుకున్నాక అది వాడండి. సో మొదటిది హోమ్ నీడ్స్, రెండోది అగ్రికల్చర్, మూడోది సప్లిమెంట్స్, నాలుగోది బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. రైట్, వ్యవసాయం సంబంధించిన కూడా 8 రకాల ప్రొడక్ట్లు ఉంటాయి. పండ్లు, పూలు, కూరగాయలు, వరి, చిరుధాన్యాలు, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు, దేనికైనా 5 దశల్లో వాడాల్సినటువంటి ప్రొడక్ట్స్. 8 రకాల ప్రొడక్ట్లు మాత్రమే ఉంటాయి. ఏది పురుగు మందు ఉండదు, విత్తనాలు కూడా ఉంటాయి. మొక్కకి, నేలకి బలాన్ని ఇచ్చేటటువంటి సప్లిమెంట్. సార్ ఈ ప్రొడక్ట్ల గురించి మాకేం చెప్తున్నారంటే, మనం వాడాల్సినవి అవే, ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ కూడా అవే. ఏం చేయాలి ఈ ప్రొడక్ట్స్ అంటే, కంపెనీ ఓనర్ చెప్తున్నారు, సార్ ప్రొడక్ట్స్ నేను తయారు చేసిన ఇవి బాగుందా లేదా నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పాలి? గట్టిగా మీరు ఒక ఐడి తీసుకొని జాయిన్ అవ్వండి వెస్టీజ్లో. ఎట్లా? ఫ్రీగానా, పైసలు పెట్టాలా? ఇంత గట్టు, ఇద్దరు జాయిన్ చేయి, నీకు ఇద్దరు జాయిన్ చేసుకో, స్టాలిన్ లెక్క కింద 3, 6 ముగ్గురు, ఈ ముగ్గురు సినిమా లేదు. ఫస్ట్ మీరు ఈ బిజినెస్ లో ప్రొడక్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి, అది బేస్ కాన్సెప్ట్. ఐడి ఫ్రీగా తీసుకొని 4 రకాల ప్రొడక్ట్ లో ఒకటో ఒక సోపు, ఒక పేస్ట్, లేకపోతే ఒక ఫ్లోర్ క్లీనరు, ఒక టాయిలెట్ క్లీనరు, లేకపోతే ఒక కుకింగ్ ఆయిల్, ఒక హెయిర్ షాంపూ, ఏదో ఒకటి 2-3 ప్రొడక్ట్ తీసుకెళ్ళండి. ఇంత కొనాలని రూల్ లేదు కాబట్టి మీరు ఒక పేస్ట్ కొనుక్కున్నా మిమ్మల్ని అడగటం లేదు. కొన్న ప్రొడక్ట్ ఏం చేయాలి సార్? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే ప్రొడక్ట్ ఎట్లుందో మీకు తెలుస్తుందా? వాడితే తెలుస్తుందా? వాడినోడు చెప్పడం కరెక్టా, నేను చెప్పడం కరెక్టా? నేను అంటే వాడను, ఇక్కడ నేను కూడా ప్రొడక్ట్ వాడినా, బట్ జనరల్ గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాడు. నోటి మాట ద్వారా ఎప్పుడు ఆ మాటకు బలం వస్తుందంటే, వాడిన వ్యక్తి చెప్తే మాత్రమే మాటకు బలం వస్తుంది. ఎస్ సార్ నో? సో మనకేం చెప్తున్నాడు, సార్ నేను ప్రొడక్ట్ తయారు చేసిన సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు వెస్టీజ్ స్టోర్ ఉంటుంది. మీ ఏరియా ఎక్కడుందో చూడండి, హైదరాబాద్ లో అక్కడి నుంచి 8 కిలోమీటర్ల లోపలే ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్కి వెళ్ళి, తెలంగాణ వ్యాప్తంగా 300 స్టోర్లు ఉన్నాయి, అది కూడా చెప్తున్నా. ఇండియాలో 29 రాష్ట్రాల్లో స్టోర్లు ఉన్నాయి. భారతదేశంలో కాకుండా ఇండియాలో మొదలైన ఈ కంపెనీ బయట 9 దేశాలకు వెళ్ళి 9 దేశాలకు కూడా స్టోర్లు ఉంటాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే, స్టోర్కి వెళ్ళి మన ఐడి చెప్తాం. ఐడి చెప్పగానే 56476742 ఇది నా ఐడి నెంబర్. ఈ నెంబర్ చెప్పని నా పేరు చెప్తారు, ఆడిన సైజులు అనగానే, సార్ నాకు సోప్ పేస్ట్ కావాలి. మీకు చిన్నగా క్లారిటీ ఉండాలని చెప్పి ఇంత ఈ స్థాయి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. అర్థం కావాలని కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఏమంటారు, వేరే రకంగా అనుకోకండి, ఇవన్నీ మాకెందుకని అనుకోకండి. సో వెళ్ళి ప్రొడక్ట్ కొన్న తర్వాత ఏం చేయాలి సార్? దాన్ని తీసుకెళ్ళి యూజ్ చేస్తాం. ఖచ్చితంగా నచ్చాలని రూల్ ఉందా? లేదు కదా. తిరుపతి లడ్డు నచ్చనోడు కూడా ఉన్నాడు భూమి మీద, అన్ని అందరికి నచ్చాలని రూలు లేదు. సో నేను నాకు పైసలు వస్తున్నాయి కాబట్టి, వీళ్ళందరికీ కార్లు వచ్చినాయి కాబట్టి ప్రొడక్ట్ బాగుండాలని రూల్ ఏం లేదు. మీ పర్సనల్ సంబంధించిన విషయం అది. తీసుకెళ్ళి వాడారు, నీకు నచ్చలేదు, మనకి నచ్చలేదు, నచ్చకపోతే ఇక్కడే ఉంది అసలు సినిమా. ఆ ప్రొడక్ట్ వెనకాల ఏం రాస్తుందంటే, టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్. వెస్టీజ్ ఆఫర్స్ 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. ఈ ప్రొడక్ట్ ను వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే అమ్మాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రొడక్ట్ మీరు తీసుకెళ్లి కొని వాడిన తర్వాత నచ్చకపోతే ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ప్రకారం ఈ ప్రొడక్ట్ వాడినాక రిటర్న్ చేయొచ్చు. మీరు ఒక మాట చెప్పండి, ఒంటికి రుద్దుకుంటే సోప్ అరిగిపోతే అట్నే ఉండదు.
గట్టిగా అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చేమని రాసిచ్చే ఒకే ఒక్క ఇండస్ట్రీ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్, అందులో ఒకే ఒక కంపెనీ వెస్టీజ్. ఇప్పుడు జనరల్ గా ఒక రైస్ షాప్ ఓనర్ ఉన్నాడు, అన్న నా దగ్గర ఒక 25 కిలోల బ్యాగ్ కొనుకెళ్ళు, ఇంటికి పోయి 1 కేజీ రైస్ వండుకో, నీకు నచ్చపోతే 24 కేజీల బ్యాగ్ నాకు తెచ్చి అంటాడు. జనరల్ గుర్తురా? ఎవరంటారా మాట? రైస్ క్వాలిటీ ఉన్నోళ్ళే చెప్తారా, అందరు చెప్తారా? ఇప్పుడు ఆ కేజీ రైస్ మీద ఈయన బిజినెస్ మొత్తం ఆధారపడుతుంది. పోయినోడు ఇంకో 4 చెప్పాలన్నా, ఆయన ఇంకోసారి మళ్ళీ కొనుక్కోవాలన్నా, నీ షాపు ఫ్యూచర్ లో నడవాలన్నా, ఇంకో 4 షాపులు పెట్టాలన్నా మొత్తం ఆధారపడ్డది ఆ కేజీ బియ్యం మీద, ఆయన నోటి మాట మీద. ఎస్ఆర్లో ఇప్పుడు ఆ రైస్ షాప్ ఓనర్ ఫోకస్ మొత్తం ఏడ పెడతాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బియ్యం మీద ఫోకస్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నడవదు, మాటలు మంచిగా ఉంటే నడవదు, మోటివేట్ చేస్తే నడవదు ఎవరు కూడా. నీ షాపు ఊరవతలున్నా, షాపుకు పేరు లేకపోయినా, తిన్నోనికి బువ్వ నచ్చితే పేరు కనుక్కొని మరి వచ్చి కొనుక్కొని పోతారు. ఎస్ఆర్ నో? ఓటే కాదు, ఇంటి పక్కన 10 మంది చెప్తారు పలానా దగ్గర బియ్యం బాగున్నాయి పోయి తెచ్చుకోవాలి. అవునా కాదా? ఇంటికి వచ్చి తిన్నోళ్ళు కూడా చుట్టాలు ఎవరు ఉన్నారు, బియ్యం బాగుంది ఎడ తెచ్చినావు అడిగితే వాళ్ళకు కూడా చెప్తారా లేదా? అంటే ఒక క్వాలిటీ ప్రొడక్ట్ను గనక జనాల్లోకి తీసుకెళ్లాలంటే వాడినోళ్ళు మాత్రమే దాని గురించి చెప్పాలి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క రూల్. సేమ్ వే ఇక్కడ కంపెనీ ఓనర్ ఏం చేస్తున్నాడంటే, నేను ప్రొడక్ట్ తయారు చేసిన, మీరు కొనుక్కొని వాడి చూడండి, ఒకవేళ నచ్చకపోతే నాకు రిటర్న్ తెచ్చియండి, బాగుంటే. ఎట్లుంటే బాగుందని ఎవరు చెప్తారు ఇప్పుడు గట్టిగా? ఆ వాడిన వాళ్ళకి కంపెనీకి చెప్తే ఏమొస్తుంది? నాకు చెప్పే బదులు నీ ఫ్రెండ్స్కి చెప్పండి. నీకు ఒకవేళ బిజినెస్ కావాలనిపిస్తే, సార్ నాకు బిజినెస్ వద్దు, నాకు డబ్బులు చాలా ఉన్నాయి, నేను వేరే బిజినెస్ లో ఉన్నాను, నాకు డబ్బు వస్తుంది కానీ ప్రొడక్ట్ చాలా బాగుంది, నేను వాడుకొని కస్టమర్ ఉంటాను, నో ప్రాబ్లం. నువ్వు జాయిన్ అయినా కాబట్టి ఇంకో ఇద్దరు జాయిన్ చేయాలని కంపల్సరీ రూల్ ఏమి లేదు. నేను జాయిన్ అయినా సార్ నాకు బాగుంది, ప్రొడక్ట్ బాగుంది కానీ నేను బిజినెస్ చేయను, నో ప్రాబ్లం, వాడుకొని కస్టమర్ ఉండిపోవచ్చు. లేదు సార్ నాకు బిజినెస్ చేయాలని ఉంది, ఈ ప్రొడక్ట్ ఎంత బాగుందంటే, ఒక 7 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ పెయిన్ ఉండే సార్. గ్యాస్ పెయిన్ అంటే అల్లా తప్ప కాదు, హార్ట్ అటాక్ కి గ్యాస్ పెయిన్ కి సంబంధం లేకుండా, అంటే దానికి తేడా లేకుండా వచ్చేది. నాకు ఇక్కడ ఏదైనా అర్థం కాకుండా వచ్చేది. 7 సార్లు నేను హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ కూడా తెప్పించిన, ఇది హార్ట్ అటాక్ ఏమనుకోని. అంత సివియర్ పెయిన్ 7 సంవత్సరాలు భరించిన నేను. కేవలం ఒక 15 రోజులు మన దాంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్, మీ దగ్గర ఎవరి దగ్గర బుక్కులు ఉంటే ఆ బుక్ వెనకాల ఉంటే చూడండి, మన బుక్స్ ఉంటాయి, మీ దగ్గర ఆయిల్ ఇది రైస్ బ్రాండ్ ఆయిల్. ఇక్కడ ఉన్న ఆయిల్ కనిపిస్తుందా? లైట్ ఎక్కడ ఉన్నాయో? ఓకే, ఇది రైస్ బ్రాండ్ ఆయిల్, రైట్? ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ తౌడు నూనె. ఒక 15 రోజులు నన్ను జాయిన్ చేసిన సీన్ సార్ ఏమన్నా సైజులో, నువ్వు బిజినెస్ గురించి పక్కన పెట్టరా, ఊకే గ్యాస్ అని మొత్తుకుంటావు కదా, నాకు గ్యాస్ తగ్గింది ఈ ఆయిల్ వాడితే, నువ్వు ఈ ఆయిల్ వాడుకో, నీకు నచ్చపోతే నా ముఖమే చూపెట్టు నీకు ఫ్యూచర్లో అన్నాడు. ఇంకా ఆ డబ్బాని అడ్డ వేసి చూస్తే దాని మీద ఏముందంటే, వాడుకో, నచ్చపోతే నా మనసులో ఏముందంటే ఆయిల్ పుణ్యానికి వచ్చినట్టే. సగం దాకా బజ్జీలు వేసుకొని పగలేదని చెప్తే అనుకోని వాడిన. అనుమానం ఉందా, నమ్మకం ఉందా? అనుమానంతో వాడినోడికి ప్రొడక్ట్ నచ్చడం ఈజీగా కష్టమా? అంటే అనుమానంతో ఉన్న నాసోడి మెంటల్ గా కూడా ప్రొడక్ట్ మెంటల్ ఎక్కిస్తట్టు ఉండాలి. దాని మీద కంపెనీ ఓనర్ ఫోకస్ చేయాలి. దేని మీద ఫోకస్ చేసినా కంపెనీ నడవదు. ఎస్ఆర్ నో? అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయిల్ తయారు చేయాలి. మొత్తం ఆయన తెలివి, చదువు, ఆయన డబ్బు, ఫోకస్ మొత్తం ఎడబెట్టాలి క్వాలిటీ ప్రొడక్ట్ మీద. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ ఎడబెడతాడు ఫోకస్ అడ్వర్టైజ్మెంట్ మీద. వావ్ మమ్మీ అంటే కథ పని అయిపోయింది. మొన్నదాకా లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో, ఆరోగ్యం అక్కడ ఉందంటే లైఫ్ బాయ్ రుద్దురు. ఇప్పుడు వావ్ మమ్మీ అంటే సంతూర్ రుతున్నారు. అంటే మహేష్ బాబు సార్ ఏది చెప్తే అది జనాలు వాడతారు. ఎస్ఆర్ అంటే అక్కడ పాయింట్ ఎవరు? మహేష్ బాబు పైసలు ఇస్తే సార్ మన పని అయిపోతుంది. గుట్కా కూడా అమ్ముకోవచ్చు మనం. పలుకులలో కేసరి, రజనీగంధ, ఆర్ఆర్ పాన్ మసాలా, రాజనివాస్ పాన్ మసాలా, పాన్ బాహర్, సిగ్నేచర్ పాన్ మసాలా, ఇవన్నీ అమ్ముడు పోయేది హీరోల వల్లనే. ఎస్ఆర్ వాళ్ళ ఫోకస్ మొత్తం ఏడుంటది? సమంత డోర్ వాళ్ళ కొట్టి మూతికాడ మైక్ పెట్టి నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే అందుకే ఎంత తీసుకుంటది, గది ఫోకస్. కథం. జనాలు సావని సంబంధం లేదు. సావని ఎందుకంటారు? గుట్కా ఇట్లే ఎవడన్నా చెడిపోయినోడు భూమి మీద గుట్కా అమ్మడం ఏమంటారు మంచిది అంటారా సార్? మీరు ఒకసారి గుట్కా నువ్వు నేను అమ్మడం పౌలే, నువ్వు నేను గుట్కా అమ్ముదాం పౌలే, రాయేసాన నేను ఇద్దరం పోయి అమ్ముదాం. ఆడోళ్ళే కొడతారు మమ్మల్ని, మొగోళ్ళ దాకా ఏమో ఉరికించి కొడతాం. గుట్కా అమ్ముదామని ఆలోచన వచ్చినప్పుడే కొడతారని భయం అవుతుంది మాకు. అక్కడ పెద్ద పెద్ద హీరోలు చెప్తారు కాబట్టి ఈజీగా అమ్ముడుపోతుంది జనాల్లోకి. ఎస్ఆర్ నో? కింద చిన్న చిన్న అక్షరాలు కూడా రాస్తారు. ఇదంతా కల్పితం, మీరు వాడొద్దు, ఇవన్నీ కూడా రచనాత్మక సృష్టీకరణ, సృజనాత్మక వ్యక్తీకరణ అని రాస్తారు. దాని మీనింగ్ ఏందో ఎవరు తెలియదు. ఆ చదివే లోపల మనకు మహేష్ బాబు, సమంత కనబడతారు, ఇంటికి ప్రొడక్ట్ వచ్చేస్తారు అప్పటికే. ఎస్ఆర్ నో? పారాషూట్ కోకోనట్ ఆయిల్ వంటలు ఏమంటారు దాని నెత్తి
గిన్నెలు మొత్తం సెల్ఫ్ పెడుతూ చూసుకుంటా ఉంటారు. ఆ గిన్నెలనే నా ఇంటికి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలా మందికి పారాషూట్ అనేది ఎయిరాలి కాదన్న విషయం కూడా నేను చెప్పిన తెలియదు. సార్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఎంత ప్రభావం ఉందో ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ కి అడ్వర్టైజ్మెంట్ కి ఖతర్నాక్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ప్రొడక్ట్ వాడినోడు బాగుంటే మాత్రమే చెప్తారు. అది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. వాడినోళ్ళు చెప్పడం కాదు ఇంపార్టెంట్, వాడిన వ్యక్తి బాగుంటేనే వేరే వాళ్ళు చెప్పింది కదా. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ రిటర్న్ చేయి. మంచిగా ఉంటే చేరవి. ఎంతమందికి చేరవేస్తే అంతమందికి నా ప్రొడక్ట్ వెళ్తుంది. అంతమంది ప్రొడక్ట్ కొంటే కంపెనీ సేలు పెరిగిన సేల్కు చెప్పిన నువ్వు కారణం కాబట్టి మహేష్ బాబుకు, సమంతకు, అమితాబ్ బచ్చన్కి ఇచ్చే పైసలు నువ్వు తీసుకో. ఇది డైరెక్ట్ సెల్లింగ్. వీడు మునిగేదేమో. ఇప్పుడు చెప్పండి, మనం చేసే పని మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? గుట్కా అమ్మవన్లే, నిన్ను థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ ఏమనలే, రజనీగంధ అనవన్లే, డైపర్లు ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఏమనలే, నువ్వు వాడని ప్రొడక్ట్ జనాలు చెప్పనులే. నీకేం చెప్పింది, మీ ఇంట్లో నా ప్రొడక్ట్ వాడుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి, ఒకవేళ నీకు మంచిగా అనిపించి నీ మైండ్ సాటిస్ఫై అనిపిస్తే, నీకు డబ్బులు కావాలనిపిస్తే ఈ మంచి విషయాన్ని నీ ఇంటి పక్కన చెప్పు. చీర బాగుంటే చెప్తలేవు, చీరలు ఎత్తగొడలు కొట్లా కూడా చెప్తలేవు, కానీ ఏదో కింద చెప్పు. వాళ్ళ పైసలు ఇయ్యారు కదా. ఉసుపున ఆడకట్ల ఎవరు లేని డిజైన్ చీర కొనుక్కుంటే కథ మా చీర డిజైన్ మొత్తం తెలవాలి. ఇప్పుడు ఆడకట్ల పోనీ చీరల మీద ఏమైనా పైసలు ఇస్తుందా? ఇయ్యదు. మనమే ఆటో కిరా పెట్టుకొని పోయి ఇప్పించుకోస్తాం. Yes or no? డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద సింపుల్ కాన్సెప్ట్. ప్రొడక్ట్ వాడండి, నచ్చపోతే రిటర్న్ చేయండి, బాగుంటే 10 మంది చెప్పండి. హీరోలకు, హీరోయిన్లకు, సెలబ్రిటీస్కి ఇచ్చే డబ్బులు మీరు తీసుకోండి. ఇది న్యాయమా కాదా? దీనివల్ల సమాజానికి జరిగేది మంచి చెడా? ఏంటిదా మంచి? ఎట్లా డైరెక్ట్ ఆరోగ్యం ఎట్లా వస్తుంది? క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న తినొద్దు చచ్చిపోతారని చెప్పారు. ఇవాళ ఏం కాదు తిని సాగురు అంటారు. తింటురా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆయిల్ బాగుందని నేను చెప్పిన మీకు, నా మీద నమ్మకంతో లేకపోతే మీకు ఏదైనా మంచిగా అనిపించో ఓ 6 నెలలు ఆయిల్ వాడటం మొదలు పెట్టారు. ఓ రోజు ఆయిల్ వాడుతుంటే టీవీలో వచ్చింది, వెస్టీజ్ వారి కుకింగ్ ఆయిల్లో కల్తీ జరిగినట్టు అనుమానం అని వచ్చింది. కింద స్క్రోలింగ్. ఏం చేస్తారు ఎమ్మటే? ముందు సైన్స్ సార్ ఫోన్ చేస్తారు, రెడీ కుర్రాలు ఓసిడికి లొడాలడం మొత్తుకుని ఎక్కడ పోయింది చూడరా అని చెప్పి ముందు నా నెంబర్ తోలాడతారు. నా నెంబర్ కలిస్తే నాకు ఇవ్వాల్సిన, నాకు బిజీగా వస్తుంది, చాలా మంది చేస్తారు కాబట్టి నాకు ఇవ్వాల్సిన కట్నాలు నాకు ఇస్తారు. ఆయిల్ వాడతారా బంద్ చేస్తారా? గట్టిగా బిజినెస్ అది ఇంతకు న్యూస్ అని చెప్పు. కల్తీ జరిగినట్లు అనుమానం అని వస్తేనే కంపెనీకి పూసాలు కదిలిపోయినాయి. మళ్ళీ తెల్లారి నేను హరియాణ కళాభవన్లో మీటింగ్ పెట్టి న్యూ వెస్టింగ్ అన్నాను, డోర్లు మొత్తం దగ్గర పెట్టి ఉన్నట్టు ఎక్కిపోతాం. ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీకి ఉన్నటువంటి రిస్క్. కాబట్టి ఫోకస్ మొత్తం వాళ్ళ యొక్క ధనబలం కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, పెట్టుబడి కావచ్చు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళ మ్యాన్ పవర్ కావచ్చు, మొత్తం ఫోకస్ దేని మీద ఉంటుందంటే ఢిల్లీ నడిబొట్టులో కూర్చొని 9 దేశాలకు వెళ్ళే సబ్బు మీద. 9 దేశాల వాతావరణం ఒకే రకంగా ఉంటుందా? 9 దేశాల జనాల చర్మం ఒకే రకంగా ఉంటుందా? 9 దేశాల జనాల దళాకు ఒకే రకంగా ఉంటుందా? మరి ఇంట్లో పిల్లమ్మకి ఒక సబ్బును వచ్చు. మరి యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అవునా కదా? మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా, రుద్దుకుంటే అరిగిపోయే సబ్బు మీద కూడా ఢిల్లీ నడిబొట్టులో కూర్చొని 9 దేశాలకు వెళ్ళేటటువంటి సబ్బు మీద ఇన్ని రకాల వాతావరణాలకు, ఇన్ని రకాల చర్మాలకు, ఇన్ని రకాల మైండ్లకు సూట్ అయ్యేటట్టుగా ప్రొడక్ట్ తయారు చేయడమే కాకుండా నువ్వు రుద్దుకో, నీకు నచ్చపోతే నాకు రిటర్న్ తెచ్చి అని సబ్బు రకాల రాసియాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్ల దమ్ము ఉండాలి. ఎస్ఆర్దో. అందుకే గౌతమ్ బాలి సార్ మన కంపెనీ ఓనర్ చెప్తాడు, మీకెవరికి కూడా నేను ఈ ప్రొడక్ట్ లో ఒక పాయింట్ చెప్పాలి. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రొడక్ట్ ని అన్ని ఇచ్చిన, క్వాలిటీ ఇచ్చిన, రిజల్ట్స్ ఇచ్చిన, దాంట్లో ఉన్నటువంటి పంచరం మొత్తం ఇచ్చేసినా కానీ 2 లేవు ప్రొడక్ట్. ఆ 2 ఏంటంటే, మాట్లాడుతందుకు ప్రొడక్ట్ నోరు లేదు, నడుస్తందుకు కాళ్ళు లేవు. ఆ 2 మీకు ఉన్నాయి కాబట్టి మీరు జర్ర ప్రొడక్ట్ ఇంటికి పోతాడు చేయరు కదా. నేను ఇంట్లో నుండి ఆయిల్ వాడితే, నేను ఇంట్లో ఉండి కుకింగ్ ఆయిల్ వాడితే బయటికి గుంజుకొచ్చింది నన్ను కుకింగ్ ఆయిల్. భోజడికి అన్నాడు, ఇంత ఖతర్నాక్ రిజల్ట్ వచ్చిన ప్రోడక్ట్ గురించి బయట చెప్పాలని చెప్పి. వస్తారా రాదా? చాలా మంది ఒక్క ఆయిల్ వాడుకోవాలి, ఒకరు వాడుకోండి, ఏం చేయాలి, నువ్వు ఏమన్నా చేయి, బదిలాడు, కాలు ముక్క ఏమన్నా. ప్రొడక్ట్ వాడిన తర్వాత మాత్రం వాళ్ళే నీకు ఫోన్ చేస్తారు. అట్లా ఉంటాయి ప్రొడక్ట్స్. ఎందుకు అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకపోతే నా మాటలకు విలువ ఉండదు. నేను ఎన్ని ఖతర్నాక్ స్టోరీలు చెప్పినా, నీకు ఎంత నవ్వుపిచ్చినా, ఎంత మోటివేట్ చేసినా, ఇవాళ సాయంత్రం నా కోసం ఒక్కసారి వాడతారు ప్రొడక్ట్, లేకపోతే రేపో ఎల్లుండో ఒక్కసారి వాడతారు తప్ప లైఫ్ లాంగ్ నా మాటల కోసం ప్రొడక్ట్ వాడరు. ప్రొడక్ట్ మీరు మళ్ళీ రీపర్చేజ్ చేయాలంటే మొదటిసారి వాడినప్పుడు మీకు ఆ ప్రొడక్ట్ నచ్చి తీరాలి. ఎస్ ఆర్ నో? ఇన్ని రకాల జనాలకు నచ్చేలా తయారు చేయాలంటే
ఫోకస్ మొత్తం ఎడబెట్టాలి. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే డబుల్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలరా? చేయలేడు. పైసలు ఉన్నాయి, తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. చేయాల్సిన అవసరం ఉందా? అమితాబ్ బచ్చన్ చేతులు పెడితే అలా పని అయిపోతుంది. ఇక్కడ అమితాబ్ బచ్చన్ లేడు, జర్ర పొట్టిగున్నా నేనే అమితాబ్ బచ్చన్. మీరు వేరే వాళ్ళకి చెప్పాలి, నేను మీకు చెప్పాలి. ఇట్లా మనిషి ద్వారా వెళ్ళేది కాబట్టి ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంచి తీరాలి. ఇప్పుడు నాకు మాట చెప్పండి, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జనాలకు వచ్చేది క్వాలిటీ ప్రొడక్టా కాదా? గట్టిగా క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది అంటే ఆరోగ్యం వస్తుందా? ఆరోగ్యం వచ్చిందా అని 10 మందికి పంచితే డబ్బు వస్తుందంటే మంచిదేనా? అది మంచిదేనా? గుట్కా అమ్మినోడే పైసలు తీసుకుంటాడు, వాడిని హీరో అంటున్నాం మనం. ఎవరైనా పర్లేదు, చెడు చేస్తే చెడే. ఎస్ఆర్ ఇక్కడ మనం మంచి చేస్తున్నాం, రియల్ హీరో ఎవరు ఇప్పుడు కదా? ఇంత మంచి బిజినెస్ ఆ మీటింగ్లో కూర్చున్నాక నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు మాట చెప్పండి, నన్ను గొర్ర గుంతుకుపోయారు కదా నాకు. ఇప్పుడు నా మైండ్ ఏమనిపిస్తుంది? బంద్ చేయాలనిపిస్తుందా? స్టార్ట్ చేయాలనిపిస్తుందా? ఎంత పెట్టుబడి పెట్టాలి? సబ్బు కొట్టుకోవాలంటే. ఇంటర్నేషనల్ బిజినెస్, ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లో ఉన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సబ్బు కొనుక్కుంటే సార్. ఇంత ఖతర్నాక్ బిజినెస్ నేను ఎక్కడ చూడలే భూమి మీద. పోనీ ఆ సభ్యులను మంది పెట్టేలా నువ్వు రుదుకునేలా అర్థమైపోయింది నాకు. అరే పైసలు పెట్టుబడి పెట్టలేదు, కరెక్ట్ టైంలో జీవితం సంకనాయకపోయే ముందర దేవుడు ఏదో ఎడారిలో వాటర్ బాటిల్ ఇచ్చినట్టు ఇచ్చిండు. ఈ బిజినెస్ చాలా బాగుంది, నేను మునుగుతాను ఛాన్స్ లేదు, ఇంకోని ముంచుతాను ఛాన్స్ లేదు. 10 మందికి నోట్ మాడతారు, మంచి చేస్తే పైసలు వస్తున్నాయి కాబట్టి గట్టిగా చేయాలని చెప్పి ఇంటికి వచ్చి ఒక 6 నెలలు నేను హోంవర్క్ చేసిన. మీటింగ్లకు వెళ్తున్నా, ఇంటికి వచ్చి కొంచెం బిజినెస్ మీద స్టడీ చేస్తున్నా. నేను చేసిన హోంవర్క్ ద్వారా ఫేక్ కంపెనీల గురించి కూడా నాకు అర్థమైంది. ఫేక్ కంపెనీలు అంటే స్కీమ్లు ఉన్నాయిగా, చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్. సింపుల్ గా వాటి గురించి చెప్పాలంటే ఇట్లాంటి ఒక పెద్ద హాల్లో ఏసీ హోటల్లో పెట్టి మధ్యాహ్నం బిర్యానీ పెట్టి మీకు మంచి మంచి మర్యాదలు చేసి స్టేజ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కోట్లు, మ్యూజిక్లు, కలర్ఫుల్ లైట్ల మధ్యన మీటింగ్ చెప్పి టెస్టిమోనియల్ చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. 10,000 కట్టండి, ఇంకో 2 కట్టించండి. ఉన్నాయా ఇట్లాంటివి? నాకు మాట చెప్పు, 10,000 రూపాయలు నీ జైలుకి వెళ్ళి జైలు పెట్టినవంటే నువ్వు మునినట్ట తేలినట్ట? ఇప్పుడు మునినవు, రేపు పొద్దుగాల నీకు 1 కోటి రూపాయలు రాయి, అది రేపు. ఇప్పుడైతే మునినట్టే కదా. మునిగిన నువ్వేం చేయాలి? ఇంటికి పోయి ఇంకో 2 అంటే నువ్వు మునినావు కాబట్టి ఖచ్చితంగా ఒక 2 ముంచితేనే నువ్వు బయటపడతావు. పోనీ 2 దొరికిరు, లెఫ్ట్ రైట్ 2 ముంచినావు, నీ 10,000 నీకు వచ్చినాయి. వాళ్ళిద్దరు పరిస్థితి ఏందో మళ్ళా చెరలిద్దరు పట్టుకోవాలి. అంటే నీ కింద 2 జాయిన్ కాకపోతే నువ్వు మునుగుతావు, వాళ్ళిద్దరి కింద 2 జాయిన్ కాకపోతే వాళ్ళు మునుగుతారు, మళ్ళీ వాళ్ళు జాయిన్ అయినా వాళ్ళిద్దరి కింద కూడా 2 కావాలి. అంటే ఎంత దూరం పోయినా కింద జనాలు జాయిన్ కాకపోతే మీదోడు మునుగుతాడు. దీని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్. 10,000 కడితేనే మునుగుతారా? రూపాయి కట్టినా మునుగుతారా? 1 రూపాయి కట్టడం ఈజీయా కష్టమా? 1 కోటి మంది కడితే ఎన్ని అయితే? 10 కోట్ల మంది కడితే 10 కోట్ల రూపాయలు కట్టారు మీరు అందరు కలిసి. నా కంపెనీ పేరు బొగడా కంపెనీ. ముంచేదే కదా, ఏది పెడితే వసూలు చేసిన రూపాయి. 1 రూపాయి కట్టడం ఈజీయా కష్టమా? మళ్ళీ చెప్పురే. ఒకవేళ నువ్వు రూపాయి దొబ్బే అన్నావు అనుకో, 1 రూపాయలే లేగరా, ఇంత కథ రాకుండా రూపాయి కూడా లేగరా అంటే కట్టవా? అరే సాగొట్టరా, పరువు రూపాయి వేసుకొని పోవట్టు అంటే 1 రూపాయి వసూలు చేయడం చాలా. అట్లా 10 కోట్ల మంది దగ్గర వసూలు చేసిన నా అకౌంట్లో 10 కోట్లు పడ్డాయి. నేను తెల్లారి కంపెనీ జెండాపై కప్పిరాజు. ఇప్పుడు నాకు లాసా లాభం? గట్టిగా ఎంత లాభం? నాకు 10 కోట్ల లాభం, ఆయనకు ఎంత లాసు? కేసు పెడతారా? పట్టుకుంటా ఎట్లా? అయ్యో నా రూపాయి వేయదని సోయి ఉంటుంది అసలు రూపాయి వేయనట్టు. అట్లా ఎంతమంది లైట్ తీసుకుంటారు? 10 కోట్ల మంది లైట్ తీసుకుంటారు. నా దగ్గర వచ్చిన రూపాయలు 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల మందిని ముంచినా ఎవ్వరు సోయలేదు. ఇది స్కామా కాదా? 10 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మళ్ళీ తెల్లారి పోయి అన్న నమస్తే, మనం రూపాయి ఇచ్చినావు కదా, నాకు మస్తు కలిసి వచ్చింది, ఇంకో రూపాయి అయినా మళ్ళీ ఇస్తాడు. నేను ముంచిన విషయం తెలియదు ఆయన, ఎందుకంటే రూపాయి కదా. ఎస్ఆర్ నో? రూపాయి కడితేనే లైట్ తీసుకుంటారా? 10,000 కట్టినోడు కూడా లైట్ తీసుకుంటారా? మన వనపర్తిలో ఒక స్కీమ్ వచ్చింది, రూపాయి కడితే 3 రూపాయలు పడతాయి. అట్లా 100 కట్టిండు 300 పడ్డాయి, 1000 కట్టిండు 3000 పడ్డాయి, 10,000 కట్టిండు 30,000 పడ్డాయి, 1,00,000 కట్టిండు పీకి. నాకు మాట చెప్పు, ఈ 1,00,000 కట్టి పోగొట్టుకున్నాను పిల్లల్ని చెప్తారా? పోయి డార్లింగ్ యాక్చువల్లీ ట్రై చేయి. నువ్వు 1,00,000 పోగొట్టే కాదు, లాగలోపు నీ లాగలుగుతుంది. పిల్లలకే ధైర్యం చేసి 1,00,000 పోగొట్టుకున్నాను చెప్పలేని వాడు కేసు పెడతారా? ఏమనుకుంటా తెలుసా? ఏం దిగలేక ఏ పోనీరా ఒకరోజు సిట్టింగ్ చేసాం అనుకుంటావా అంటారు. ఇది జనాల దగ్గర ఉన్న బలహీనత, అలాంటి కంపెనీల దగ్గర ఉన్న బలం. వాని బలం ఏంటంటే దొరికిన కాడ దోసుకొని అవతల పడతారు, కేసు ఎవరు పెడతారా? పెట్టినా కూడా 10 అటు అంటే పోతాయి అని చెప్పి నడుస్తుంది ఇప్పుడు బయట చాలా.
దీని పేరు స్కీమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇందులోనే పిరమిడ్ స్కీమ్ ఉంటుంది, పాంజీ స్కీమ్ కూడా ఉంటుంది. 2013లో క్లియర్ కట్ గా క్లారిటీగా పూర్తిగా ఈ తరహా బిజినెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. జనాలు మోసపోయింది కూడా, అలానే మోసపోతున్నది. సార్ బ్యాన్ చేసిందని చెప్తున్నారు, ఇప్పుడు లేవా అంటే గుట్కా బంద్ చేసారు లేదా ఇప్పుడు ఇది కూడా కానీ మనం గుర్తుపట్టాలంటే ఏది మంచిది ఏది మంది ముంచేదని. పైసలు కడితే మోసమా కాదా? ఇది మొదటి స్కీమ్. రెండోది ఇంకోటి ఉంది, అది చైన్ సిస్టమ్. అదేంటంటే 13,000 కట్టాలి. ఎంత? నీకు 2 చీరలు ఇస్తారు, ఒక సూట్ పట్టిస్తారు క్లాస్, 2 బూట్లు ఇస్తారు, ఈ కాలుకోటి ఈ కాలుకోటి. ఇప్పుడు ఈ 3 ప్రొడక్ట్ల విలువ 3,000 ఉంటుంది. నీకు ఎంత గంట కట్టిరు? 3,000 ప్రొడక్ట్ ని 13,000 ఎంత గంట కట్టిరు అంటే దాని వెనకాల ఒక చిన్న లాజిక్ ఉంది. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే బై రిక్రూటింగ్ ఏ పర్సన్, రాజేష్ అన్న నేను జాయిన్ చేస్తే నాకు పైసలు వస్తుంది మోసం. మళ్ళీ చెప్తున్నా క్లియర్గా, నేను జస్ట్ రాజేష్ అన్న జాయిన్ చేసినా నాకు పైసలు పడ్డాయి. ఎట్లా పడతాయి? ఎట్లా? ఆయన ఏమైనా గంటనే పడతాయి, వద్దనే పడతాయి. అంటే ఒక వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల డబ్బు వస్తే అది మోసం. చెప్పిన గవర్నమెంట్ ఇందాక ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అంతా మీరు చదువుకోవచ్చు. అయితే నేను రాజేష్ అన్న జాయిన్ చేసిన, అన్న పోయి సికింద్రాబాద్ లో వెస్టీజ్ లో ఒక కుకింగ్ ఆయిల్ కొన్నాడు. గట్టిగా చెప్పాలి, ఏం కొన్నాడు? నేను చెప్పడం వల్ల కుకింగ్ ఆయిల్ ఆయనకు తెలిసింది, ఆయన కుకింగ్ ఆయిల్ కొనడం వల్ల కంపెనీలో సేల్ అయింది. ఆ సేల్ ఎవరి వల్ల అయింది? నా వల్ల అయింది. నాకు కమిషన్ ఇవ్వచ్చా లేదు? ఇప్పుడు ఆ కమిషన్ రాజేష్ అని ఏమైనా ఇచ్చిండా, లేకపోతే నేనేమన్నా కట్టినా, ఏమన్నా ముంచినా, ఎక్కడైనా ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆయన కావాల్సిన పూట ఆయన కొన్నాడు, నేను ప్రమోట్ చేసిన. ప్రమోషన్ అంటే మార్కెటింగ్ లెక్క కష్టం కదా, పనే కదా అది. ఆ పనికి నాకు కమిషన్ వచ్చింది, జెన్యునా కాదా? ఇది గవర్నమెంట్ చెప్పిన మాట. బై రిక్రూటింగ్ ఏ పర్సన్ ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ మనీ ఇట్ ఈస్ అగైన్స్ట్ ద లా. ఒక వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల నీకు డబ్బు వస్తే అది మోసం. జాయిన్ అయిన వ్యక్తి తన ఇష్టపూర్వకంగా ఏదైనా ప్రొడక్ట్ కొంటే, ఆ ప్రొడక్ట్ నువ్వు చెప్పిన కంపెనీలో కొంటే, ఆ ప్రొడక్ట్ సేల్ అవడం వల్ల నీకు కమిషన్ వస్తే అది డైరెక్ట్ సెల్లింగ్. ఇట్లా చెప్తే ఈ ఆఫ్ నాలెడ్జ్ అవలపోషిక వాళ్ళకి ఏమర్థమైందంటే పైసలు కట్టిస్తే మోసం, ప్రొడక్ట్ ఉంటే జెన్యూన్. అది మాత్రమే పట్టుకొని 13,000 కట్టుర్రి, 3,000 రూపాయలు ప్రొడక్ట్ తీసుకోరు అని చెప్పి. దీని వెనకాల ఎంత సినిమా ఉంది చూడండి. పైసలు ఎన్ని కట్టించారు, ప్రొడక్ట్లు ఎంత ఇచ్చారు, మిగిలిన ఎన్ని అంటే మందు తాగక తమ్మి అంటే తువ్వాలు అడ్డం పెట్టుకొని తాగినట్టు. ఇట్లా పైసలు 10,000 డైరెక్ట్ కట్టిస్తే దొరుకుతాడు కదా, అట్లా దొరకకుండా పేరుకు 3 ప్రోడక్ట్లు ఇస్తారు. ఇప్పుడు నాకు చెప్పు, స్టూడెంట్స్ ఎంతమంది దొరికాడు? మీన్స్ పెళ్లి కాను మొగోళ్ళు ఒక్కసారి కూడా పెళ్లి కాను దించిరేంది సార్, ఒక్కోసారి అయింది మళ్ళీ ఒకసారి లేపండి. ఇప్పుడు మీరు అందరూ ఆ బిజినెస్ లో జాయిన్ అయితే ఏం కొనాలి? చీరలు కొనాలి. సార్ నాకు చీరలు ఎందుకు, మా ఇంట్లో మా అమ్మ ఈ చీరలు కట్టుకోదు, మా అమ్మ కూడా ఊళ్ళు ఉంటుంది సార్, నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, ఈ చీరలు ఎందుకంటే నువ్వే కట్టుకో, నాకు సంబంధం లేదు, నీవే కొను. లక్ష రావాలంటే ఈ చీరలు కొనాలి. సార్ నేను బర్రెలు కాసుకుంటా, నేను కూడా మీ బిజినెస్ చేయాలనుకుంటా, ఏం కొనాలంటే బూట్లు వేసుకోవాలి. బర్రెలు కాస్తాను, బూట్లు ఎందుకు రా, నువ్వు ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, కూడా. ఇది ఒక్కసారి ఇంటుంటే మీరు చెప్పండి, స్కామ్ లేక అనిపిస్తుందా లేదా? కానీ దరిద్రం ఏందన్నా గొర్రెలు కషాయాన్ని నమ్మినట్టు ఇలా దాన్ని నమ్మి పడైతే ఇంకా కూడా ఆ 3 ప్రొడక్ట్లే ఎందుకు కొనాలి? 13,000 ఎందుకు కొనాలి? లెటెస్ట్ టేక్ ఇట్. శారీస్ ఉన్నాయి, సూట్ ఉంది, బూట్ ఉంది, నాకు కొన్ని చూసే కావాలి, ఇస్తలేదు అట్లా 3 కొనాల్సిందే. 13,000 కట్టాల్సిందే, 3 కొనాల్సిందే. దీని కాన్సెప్ట్ ఏంటంటే నీకు ప్రొడక్ట్ అమ్మడం కాన్సెప్ట్ కాదు. ఇక్కడ నీ జైలుకి వెళ్ళి 10,000 తీసుకోవడం మెయిన్ కాన్సెప్ట్. 10,000 డైరెక్ట్ తీసుకుంటే గవర్నమెంట్ పండగ తొక్కుతుంది. వాళ్ళు దొక్కొద్దంటే సైడ్కి వెళ్ళి ఇయ్యాలి పేరు, చీరలు, సూటు, దాని ప్లేస్ లో ఒక ఆయన ముక్కు పుల్లలు పెట్టిండు, ఒక ఆయన బైక్ పెట్టిండు, ఒక ఆయన వాచ్లు పెట్టిండు. నాకు తెలిసి ఫ్యూచర్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఏడు దాకా తీసుకోవద్దంటే దొడ్డికి పోయి లోటలు కూడా పెడతారు. డైరెక్ట్ సెల్లింగ్ ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ తెలుసా అన్న? అబ్జర్వ్ ఉందా ఎవరు దగ్గర? చేతిలో పట్టుకొని పెట్టుకుందాం. లాస్ట్ 2 minutes సార్. ఇది అబ్జర్వ్ సబ్లింగ్వల్ స్ప్రే. సబ్లింగ్వల్ స్ప్రే. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక కింద స్ప్రే చేసుకోవాల్సినటువంటి ప్రొడక్ట్ ఇది. విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. బాడీలో విటమిన్ డి లేకపోతే మోకాళ్ళ లోపల కాడికి వెళ్ళి లేడీస్కి వచ్చే చాలా రకాల డిసీజెస్ వస్తాయి. అవన్నీ చెప్తాను, టైం లేదు కాబట్టి అవన్నీ చెప్పట్లేదు. కాల్షియం బాడీలో కరగాలంటే విటమిన్ డి ఉండాలి. కలెక్టర్ ఎంత పెద్ద తోపైనా ఆఫీస్ ఓపెన్ కావాలంటే వాచ్మెన్ రావాల్సిందే. వాచ్మెన్ ఈజ్ విటమిన్ డి, కలెక్టర్ ఈజ్ కాల్షియం. సింపుల్ గా అర్థమవుతుందని చెప్పిన. అంత ఇంపార్టెంట్ అయిన విటమిన్ డిని టాబ్లెట్ రూపంలో వేసుకుంటే నోట్లో కరుగుతుంది కొంచెం టైము, అక్కడి నుంచి అన్నవాహిక ద్వారా జర్నీ చేస్తుంది కొంచెం టైము, జీర్ణ వ్యవస్థలో కరగడానికి కొంచెం టైము, అక్కడి నుంచి మళ్ళీ లివర్ జర్నీ చేస్తుంది కొంచెం టైము, లివర్ లో కరగడానికి కొంచెం టైము. ఈ టైంలో 650 మిల్లీగ్రాముల పారాసిటమాల్ డోలో 650 తీసుకుంటే 10 మిల్లీగ్రాములు మాత్రమే బ్లడ్ లో కలుస్తుంది. మిగతా 640 మిల్లీగ్రాములు వేస్ట్ గా పోతుంది. ఈ వేస్ట్ గా పోయేదాని వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. కాబట్టి ఓరల్ కన్సంప్షన్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దెన్ రెగ్యులర్ తీసుకునే దానికంటే కూడా.
అయితే నోట్లో నుంచి తీసుకునేటువంటి టాబ్లెట్ వల్ల లేట్ గా అబ్జార్ప్షన్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇది సబ్ లింగ్వల్ స్ప్రే. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుగు ఇందాక చెప్పిన. లాలాజలం ఉందా నోట్లా? గట్టే చెప్పాలి. ఓ రోజు ఓ అలాగే ఊరుతుంది. ఊరుతుందా? చింతకాయ చూసినప్పుడు, నిమ్మకాయలు ఉప్పు కలిపినప్పుడు చెప్తున్నప్పుడు ఊరుతుంది కొంతమందికి. అప్పుడప్పుడు సినిమాలు చూసినప్పుడు కూడా. ఇది మాత్రం అర్థమవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ గురించి గంట చెప్పినా అంటారు. ఇట్లాంటి జర సందులో లోపలికి అర్థం కాకుండా చెప్పినా పట్టుగా పట్టుకుంటాం. సరే ఇదండి ఇక్కడ ఇది సబ్లింగ్వల్ స్ప్రే. అంటే నోట్లో లాలాజలం ఊరటానికి ఎట్లయితే లాలాజల గ్రంథులు ఉంటాయో, నాలుక కింద ఈ బ్లూ కలర్ రక్తనాళాలు ఉన్నాయా? ఓలా చూసుకోకూడదు కనబడిస్తారు. బ్లూ కలర్ రక్తనాళాలు ఉన్నాయా? ఆ రక్తనాళాలకి ఇగో ఇట్లా స్ప్రే చేయాలి. రైట్? ఎన్నిసార్లు కొట్టొద్దు, అయిపోతుంది. నేను మీకు అనర్థం ఎన్నిసార్లు కొట్టాను. ఇప్పుడు నా బాడీలోకి ఈ రోజు కావాల్సినటువంటి విటమిన్ డి నేను తీసుకున్నా. నీళ్ళు తాగినా నా ముఖంలో చంద్రముఖి ఏమైనా కనబడదా? ఆడవాళ్ళు టాబ్లెట్ వేసుకున్నారు, వయసు చూడరు. చంద్రముఖి, కాంచన, నాగవల్లి అందరు కనబడతారు. అవునా కదా? టాబ్లెట్ సైజు, దానివల్ల వచ్చే స్మెల్, నోరంతా పెండ పెండ అయితే టాబ్లెట్ వేసుకుంటే. వాటన్నిటికీ సొల్యూషన్ సబ్లింగ్వల్ రూట్. నాకు ఒక మాట చెప్పండి, ఇట్లాంటి సబ్లింగ్వల్ స్ప్రేస్ మొత్తం 6 ఉన్నాయి. బయోటిన్, విటమిన్ డి, విటమిన్ B12, విటమిన్ సి, ఆ తర్వాత మెలటోనిన్, మల్టీవిటమిన్, ఇవన్నీ 6 సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్ కొంచెం డిఫరెంట్గా, సార్ కొంచెం కొత్తగా ఉంది సార్, ఇది బాగుంది అనిపించిందా? ఎంతమందికి అనిపించింది ఒకసారి? రైట్. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మీ అందరికీ. ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ గురించి మీరు కూడా ఎవరికైనా చెప్పొచ్చా లేదా? గట్టిగా గట్టిగా. పైసలు వస్తేనే చెప్పాలనా? మంచి విషయం కాబట్టి మామూలు కూడా చెప్పొచ్చు, జనరల్ కూడా చెప్పొచ్చు. అది మంచిగా కాదు. ఇప్పుడు ఈ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళి పోలీస్ స్టేషన్ పోయి డైరెక్ట్గా పోలీస్ వాళ్ళు కూడా చెప్పొచ్చా లేదా? సార్ మీరు ఏమనుకోకపోతే ఒక్క 10 నిమిషాలు టైం లేదు సార్, మీరు లంచ్ టైంలో నేను వస్తా. 20 మంది కానిస్టేబుల్, 2 SIలు, ఒక CI ఉన్నారు స్టేషన్లో. ఒక 10 నిమిషాలు టైం ఇయ్యి సార్, నేను వెస్టిజ్ అనే కంపెనీ నుంచి వస్తున్నా, నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది. మీరు పొద్దున్న లేస్తే దొంగలు పోలీసులు కూడా ఒకటే తిరుగుతూ ఉంటారు, టైం కాలం తిన్నారు సార్. మీ బాడీలో విటమిన్ డి అనేది బాగా తక్కువ ఉంటుంది, ఎప్పుడు మీరు సప్లిమెంట్ కూడా చక్కగా తీసుకోరు. నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది, ఒక్కసారి అయితే వినండి, మీకు ఉపయోగపడుతుందని చెప్పి పర్మిషన్ తీసుకొని చెప్పొచ్చా? గట్టిగా చెప్పొచ్చా? ఒళ్ళు కూడా చెప్పాలి. చెప్పిన తర్వాత మొత్తం అయిపోయినాక బాగుందంటారా బాగలేదంటారా? తీసుకుంటారా తీసుకోరా? బాగుందంటారా బాగలేదంటారా? ఇది తెలిస్తే మొత్తం అయిపోయినాక సార్ సార్ మీ ఇంట్లో ఎవరైనా ఖాళీ ఉంటే బిజినెస్ కూడా చేయొచ్చు అని చెప్పొచ్చా లేదు? భయపడి కూడా చెప్పాలా, ధైర్యంగా చెప్పాలి. నీకు దమ్ము ఉంటే చీరల గురించి చెప్పిపోయి అదే పోలీసులు, సార్ నా దగ్గర 2 చీరలు ఉంది, ఒక సూట్ పట్టు వస్తుంది, 2 బూట్లు ఉంటాయి, నువ్వు కొనుక్కో, ఇంకో 2 కానిస్టేబుల్ కొనిపి, నీకు వారం వారం పైసలు పడతాయని చెప్పు. అదే చీర నీతోటి కట్టించి లాకప్ లేసి క్యాబరే డ్యాన్స్ చేపిస్తాడు నీతోటి. ఏ సార్ నా పాయింట్ ఏంటంటే వేరే కంపెనీని తిట్టడం కాదు. నా పాయింట్ పోలీస్ స్టేషన్ లో కూడా గర్వంగా ధైర్యంగా చెప్పగలిగే బిజినెస్ పేరే. నేను పోలీసు వాళ్ళనే ఎందుకు తీసుకున్నా ముందంటే మీరు చెప్పుర్రి, తేడా వస్తే మనం లోపడేసేది ఎవరు? ఉండే వాళ్ళకి చెప్తే పని మంచిదా కాదా? నా పాయింట్ ఏంటంటే పోలీసు వాళ్ళని తీసుకోవడానికి పాయింట్ ఏంటంటే వాళ్ళకు కూడా చెప్పగలిగేదంత నీట్ గా ఉంది బిజినెస్. వీఆర్ డూయింగ్ గుడ్ టు ద సొసైటీ. ఎస్ ఆర్ నో? గుట్కా అమ్మతలే మనం, గంజాయి అమ్మట్లా, మోసం చేయట్లా, డబ్బులు వసూలు చేసుకోవట్లా. సార్ నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది, మీరు కొనుక్కొని వాడండి. బిజినెస్ చేయకపోయినా పర్వాలేదు, బిజినెస్ చేయకపోయినా పర్లేదు. ఐఎమ్ ప్రమోటింగ్ ఏ ప్రొడక్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా బిజినెస్ చేయొచ్చు. చెప్పొచ్చా లేదా? ఇప్పుడు ఈ ప్రొడక్ట్ జనాలు చెప్పడం వల్ల మంచి చేసిన వాళ్ళు అవుతామా చెడా? ఆ మంచి ఎంత మంచిగా చేస్తే, ఎంత ఎక్కువ చేస్తే అన్ని పైసలు వస్తే మంచిదా కదా? ఇంకేం సార్ ఫేక్ చేయడం తిన నాకు చెప్పు. నువ్వు ఎవరన్నా ఎవరి దగ్గర ఈ బిజినెస్ లో టోటల్ నాకు నచ్చిన 3 పాయింట్లు చెప్తాను, వాస్తవం కాదు మీరు చెప్పండి. నెంబర్ 1, నేను మునిగేది ఇంకోని ముంచేయలేదు. ఎస్ ఆర్ నో? ఇంకా ఇంకా నేను మునిగేది లేదు, ఇంకోని ముంచేయలేదంటే ఒక అడిగేయచ్చా? ఏచా? రెండో విషయం, రెండో పాయింట్, 3 రెండో పాయింట్ ఏంటంటే నోరు తెరిచి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? ఏడాడతావు అబద్ధం? సార్ వీడికెళ్ళి ఓఆర్ వస్తుంది, ఇక్కడ ఫార్మాసిటీ పడుతుంది, ఇక్కడ రేపు పొద్దుగాల పెద్ద రింగ్ రోడ్ వస్తుంది, కొనుక్కోసారి ప్లాట్ అని చెప్పాలి. రియల్ ఎస్టేట్లో నీకు అది వస్తుందా తెలియకపోయినా చెప్పాల్సిందే, నేను చేసినా చెప్పాలి. అది వస్తారా తెలుసా? నేను మళ్ళీ చెప్తాను, రియల్ ఎస్టేట్ చేయడం కాదు, ఆ బిజినెస్ అట్లనే ఉంటుంది, అట్లే చెప్పాలి, తప్పదు. ఎస్ ఆర్ నో? దోస్త్ వచ్చింది, క్లోజ్ ఫ్రెండ్, శారీస్ బిజినెస్ చేస్తున్నాను, 2000 రూపాయలు చీర పడ్డది, 2500కి అమ్మాలి. దోస్త్ వచ్చినాడు ఏం చెప్పాను, నాకు 2490 రూపాయలు పడ్డది, నీకు కాబట్టి 2500కి ఇస్తున్నా చెప్ప తప్పదు. లేకపోతే నువ్వు చీరలు ఎత్తులేసుకొని కూర్చోవాలి కర్మగట్టి ఎవరొస్తా.
అంటే ఏ బిజినెస్ లోనైనా ఒక నిజం ఉంటే 2-3 అబద్ధాలు యాడ్ చేయాల్సిందే. ఇక్కడ యాడ్ చేస్తావు చెప్పు. సబ్బు సూపర్ ఉందని చెప్పిన, ఈ మూలకు పోయి బాత్రూమ్ కాడ గడుపు కూడా తెలుస్తుంది సబ్బు ఎట్టుందో నీకు. నాకు నెలకు 6 లక్షలు అని చెప్పిన, బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుందా అబద్ధం ఆడొచ్చా? స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుందా? ఇంక ఏడాడతావు అబద్ధం. అబద్ధం ఆడాల్సిన అవసరం కానీ ఆడే అవకాశం కానీ ఇది నెంబర్ 2. రెండో అడుగు వేయచ్చా? మునిగేయలేదు ముంచేయలేదు కాబట్టి మొదటి అడుగు. మన అనుమానం అదే కదా, ఇన్ని పైసలు వస్తున్నాయంటే ఎంతమందిని ముంచాలో అనుకోలే నువ్వు మీటింగ్ రాకపోతే. ఇప్పుడు ఏమర్థమైంది? ఇంకొని ముంచేయలేదు, నేను మునిగేయలేదు. బిజినెస్ ఏంటంటే నా సబ్బు నేను రుద్దుకోవాలి, ఎవరు జాయిన్ అయితే దాని సబ్బు అంత రుద్దు పెట్టాలంతే. పోయి చచ్చిపోయిందాక సబ్బు వాడుకోలేదా, ఇలా వచ్చనే వాడుతున్నారు. బయట వాడేది ఇక్కడ వాడుతున్నారు అంతే. రెండోది ఏంది? అబద్ధం ఆడలేదు. మూడోది ఏంది? భవిష్యత్తు ఉందా లేదా బిజినెస్కి? గట్టిగా ఏం సార్ అట్లే ఊకనే చేస్తా అంటారు. భవిష్యత్తు ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, కరోనా వల్ల లాక్డౌన్ వచ్చింది, మళ్ళీ ఫ్యూచర్లో ఇంకో లాక్డౌన్ రావచ్చా, ఇంకెప్పుడు రాదా చెప్పలేము. కర్మకాంతి ఇలా పొద్దుకనే రావచ్చు. వస్తే నాకు ఫోన్ చేయకూరు, మా ఏం నోరు పాడైందా ఏదైనా అంటారు. ఒకవేళ వచ్చింది అనుకో, కొన్ని విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ఇండస్ట్రీ కానీ ఏ పని కానీ చెడ్డది కాదు, నేను దేనికి ఇంచపరచను. మంచి చేసే ప్రతి బిజినెస్ మంచిదే, చెడు చేస్తే అది ఎంత పెద్ద బిజినెస్ అయినా అది పూజ అయినా చెడ్డది, రైట్? ఒకవేళ లాక్డౌన్ వస్తే రియల్ ఎస్టేట్ నడుస్తుందా? గట్టిగా. బట్టల షాపులు, హోటళ్ళు, కాలేజీలు, సినిమా హాళ్ళు, సబ్బులు, నూనెలు. ఇంకా లాక్డౌన్లో ఇంటికాడ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు వచ్చిరాని వంటలు చేసి ప్రయోగాలు మొత్తం మనం మీద చేస్తే నూనె ఎక్కువ ఖర్చు అవుతుంది. అట్లా వంట సాంచం చేస్తే ఉబ్బరం ఎక్కువ వచ్చిందంటే ఇంకో 2 సార్లు దానం ఎక్కువ చేయాలి, సబ్బు ఖర్చు అవుతుంది. ఇంటికాడ పిల్లలు ఉండి ఆగమనం చేస్తున్నాడు, ఇల్లు తుడుచుకోవాలి, ఫ్లోర్ పిల్లలు ఖర్చు అవుతుంది. ఓవరాల్ గా లాక్డౌన్ లాంటిది వస్తే మన బిజినెస్ పెరుగుడే తప్ప తగ్గుడు ఇంకేం కావాలి కాక నీకు. మనిషి భూమి మీద ప్రాణాలతో ఉండి వాడు స్నానం చేసి పువ్వు తింటే చాలు బిజినెస్ కు డోకా. ఈ 3 విషయాల గురించి అర్థం చేసుకుని ఈ బిజినెస్ లో నిలబడ్డా. ఎవరిని అడగలేదు. జనాలు అడిగితే ఏమంటారు తెలుసా? సింపుల్ గా జనాల గురించి ఎట్టుంటది అంటే, నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నావు, పెళ్లి పిల్ల ఫోటో వచ్చింది, కర్మంగడ్ చౌరస్తా కాడ లేకపోతే సికింద్రాబాద్ చౌరస్తా నిలబడి ఈ అమ్మాయి బాగుందా లేదా చేసుకోవాలని అందరూ అడిగాం అనుకో, నీ పెళ్లి అయితే పెటాకులు అయితే అబ్బో జనాల యొక్క గోల్ అది. నీ పెళ్లి కావచ్చు, నువ్వు సక్సెస్ కావద్దు. నీకు ₹1,00,000 రావటము నీ తోడబుట్టిన కూడా ఇష్టం ఉండదు, రాసి పెట్టుకో. ఎస్ ఆర్ నో? కాబట్టి బిజినెస్ లో జనాలు అడగలే, ఎవరు అడగలే. నాకు అర్థమైపోయింది, నేను మునిగేయలేదు, ఇంకోరు ముంచేయలేదు. నా సబ్బు నేను రుద్దుకుంటున్నా, ఆయన సబ్బు ఆయన రుద్దు పెడుతున్నా. ఇద్దరి మధ్య అయిన సేల్ కు కమిషన్ నాకు వస్తుంది, ఆయనకు వస్తుంది. బాగుందా లేదా? చాలా బాగా నచ్చింది బిజినెస్ నాకు. మనకు నచ్చిన విషయం 10 మందికి చెప్తే డబ్బు రావడం అనేది అద్భుతమైన కాన్సెప్ట్. నా దృష్టిలో వెస్టీజ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. ఇంతకంటే మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఇంకోట్లేదు. ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు, ఎంటర్ప్రీనర్ అవ్వాలనుకున్న వాళ్ళకు, పెట్టుబడి లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ బెటర్ ఐడియా ఆన్ ద నాట్ ఇన్ ద వరల్డ్. భూమి మీదనే ఇంతకంటే మంచి కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రొడక్ట్ తయారు చేయాలి, ఓ షాప్ పెట్టాలి, దానికి రెంట్ పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి, కొంతమంది సమకూర్చుకోవాలి. ఇక్కడ ఏం లేదు. ప్రొడక్ట్ నీకోసం ఒక ఆయన తయారు చేసిండు, ప్లాను ఆయనే తయారు చేసిండు, కంపెనీ ఆయనే పెట్టిండు, మీటింగ్ ఎవడో నాసుడు జరదప్లో పెడతానే ఉండి ఎట్లా ఉంటారుగా. నువ్వు వచ్చి యూజ్ చేసుకొని ఓ నలుగురికి యూజ్ చేపిస్తే చాలు, నీ జీవితం కూడా సెట్ అయిపోతుంది. నేను చేసింది అదే పని. కొత్త ప్రయోగాలు ఏం చేయలేదు బిజినెస్ లో. ఉన్నటువంటి సిస్టమ్ లో నడవటం, మీటింగ్ వెళ్ళటం. ఎంఎస్ఆర్ గారు మీటింగ్ లో ఒక 30-40 అటెండ్ అయినాక బిజినెస్ చాలా బాగుంది, నా దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి, నేను చెప్పే విధానం మార్చుకోవాలి, జనాలతో మాట్లాడే విధానం మార్చాలి, తెలంగాణ సేల్స్ మేనేజర్ గా కాకుండా వెస్టీలో కొత్త డిస్ట్రిబ్యూటర్ లెక్క మాట్లాడడం మొదలు పెట్టాలి. సార్ నా దగ్గర ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నేను మాట్లాడతా సార్, ఇది ఒరిజినల్ లైన్. ఏం చేస్తున్నారో వీళ్ళ ఖాళీ ఉన్నావు, రెండు ఆధార్ కార్డు ఇచ్చేదా వస్తారా సార్? ఓవర్లో పడేసి వస్తారు. ఓసిడీకి నీ కంపెనీ ఎంత పెద్ద అయితే నాకేందుకు రాని, నువ్వు చూసుకో, నాకన్నా చూపెట్టకంటారు. అంటే ముందు నన్ను చూస్తారా, కంపెనీని చూస్తారా? కాబట్టి నేను మారాలి అని డిసైడ్ అయిపోయి 30-40 మీటింగ్లలో నన్ను నేను మార్చుకోవడం మొదలు పెడితే 6 నెలలకు 13,000 వచ్చినాయి వెస్టీలో. ఎన్ని సార్? 13,000 వచ్చినప్పుడు 50,000 ఉద్యోగం. నా ఫార్మా కంపెనీలో మళ్ళీ జాబ్ రిటైర్ అయింది, 50,000 శాలరీ వస్తుంది, వెస్టీలో 13,000 వస్తున్నాయి. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021 జూలై 31 నైట్ నేను ఎంఎస్ఆర్ గారి భరోసాతోటి, సైదుల్ సార్ నువ్వు జాబ్ రిజైన్ చేయి, ఏదైతే నేను చూసుకుంటా, ఈ బిజినెస్ లో కొంచెం నీకు మాట్లాడే శక్తి ఉంది కాబట్టి చాలా మందికి బిజినెస్ ద్వారా మనం న్యాయం చేయొచ్చు, ఏమన్నా నీకు సపోర్ట్ కావాలంటే నేను చూసుకుంటాను ఒక మాట చెప్తే, మనం గెలవాలని వచ్చినాం కాబట్టి ఎవరు మాట వినాలి? గెలిచిన మాట వినాలి. కానీ మీరు విన్నారు నాకు తెలుసు, ఎందుకంటే మీ ప్లేస్ ఉన్నప్పుడు నేను కూడా వినలే, వాళ్ళు అట్లే చెప్తారు అని అనిపించేది నాకు.
ఎంఎస్ఆర్ గారు మీటింగ్లు అటెండ్ అవ్వడం వల్ల ఆయన కూడా జర్నీ చేయడం వల్ల వెస్టీలో ఏం చేస్తే డబ్బు వస్తుంది, నేను ఎలా ఉండాలి అని తెలుసుకొని 13,000 వచ్చినప్పుడు సార్ మాట మీద 13,000 వచ్చినప్పుడు 50,000 ఉద్యోగాన్ని 24 లక్షల అప్పు ఉన్నప్పుడు వదిలేశారు. 24 లక్షల అప్పు, 50,000 జీతం, 13,000 వెస్టీ. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత బిలీఫ్ ఉండాలని.